నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు స్వీట్ రెసిపీ అండి. ఈ సమ్మర్లో ఒంటికి చలవ చేస్తుంది సగ్గు బియ్యం పాయసం అండి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఇవి సగ్గు బియ్యం అండి. ఈ సైజులో ఉన్నాయి, కొంచెం పెద్ద సగ్గు బియ్యము. ఈ కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. హాఫ్ అన్ అవర్ బిఫోరు వాటర్లో సోక్ చేసి పెట్టాను. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసాను. చూడండి, ఈ విధంగా నానిపోయాయి. ఇలా అంటే మెత్తగా వచ్చేస్తాయి. ఒక 2 గ్లాసుల వాటర్ని ఇలా తెల్లేటట్టు మనము కాచి పెట్టుకోవాలి. అవి తెల్లేటప్పుడు ఈ నానబెట్టుకున్న ఈ సగ్గు బియ్యము ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలండి. ఈ సగ్గు బియ్యము ఉడికేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూను నెయ్యిని వేసుకుందాము. ఇలా నెయ్యిని వేసుకుంటే సగ్గు బియ్యము ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయండి. మనము మామూలుగా నూడిల్స్ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం కదా, అలాగా. ఓకే, ఇప్పుడు ఇవి ఉడకనిద్దాము. ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో, ముత్యాలాగున్నాయి. మనము ఇలా సోక్ చేసుకొని ఈ విధంగా పాయసం చేసుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోతాయి. ఇవి ట్రాన్స్పరెంట్గా రావాలి, ఈ వైట్గా ఉండేవి. ఇలా కొద్దిగా మనకు తెలిసిపోతుందండి ఉడికాయో లేదో. ఇలా చేత్తో పట్టుకుంటే తెలిసిపోతాయి. ఓకే, చూడండి సగ్గు బియ్యము ఉడికిపోయాయి. ఇలా మనకు ట్రాన్స్పరెంట్గా తెలుస్తాయి. అలాగే ఇలా చేత్తో చూస్తే కూడా మనకు ఉడికినట్టు తెలిసిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇందులో మనము 1 కప్పు తీసుకున్నాము. ఇందులో 1.25 కప్పు షుగర్ వేసుకుందామండి, సరిపోతుంది. స్వీట్ మీరు కొద్దిగా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిసేపు ఈ చక్కెర అంతా కూడా కరిగేటట్లు ఇలా తిప్పుకోవాలి. ఇది చాలా చలువ అండి. మా నాన్నమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు, ఎండాకాలంలో ఈ విధంగా సగ్గు బియ్యం పాయసం చేసి పెట్టేవాళ్ళు, చలువ చేస్తుందని. ఇది మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా వాటర్గా ఉండేటట్టే చూసుకోవాలి. ఇప్పుడు చక్కెర వేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇందులో ఒక 2 కప్పుల కాచి చల్లార్చిన పాలు వేసుకుందాము. చూడండి, మిల్క్ వేసిన తర్వాత అస్సలు ఎంత బాగున్నాయో. ఈ విధంగా లిక్విడ్గానే ఉండాలి. చల్లారిన తర్వాత మళ్ళీ కూడా గట్టిపడుతుంది. ఇప్పుడు మళ్ళీ కూడా కొద్దిసేపు ఉడకనిద్దామండి. ఓకే అండి, చూడండి, ఒక మిల్క్ పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మళ్ళీ కూడా గట్టిపడిపోతుంది. ఇప్పుడు మనము ఇది తీసి పక్కన పెట్టుకొని ఇందులోకి జీడిపప్పు అవన్నీ కూడా ఫ్రై చేసి వేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ప్యాన్ పెట్టుకుందాము.
ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసుకుందాము. ఈ జీడిపప్పుని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసేసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష అండి. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ఇప్పుడు అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలండి. ఇవి ఒక 1 టేబుల్ స్పూను. ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఇలా లైట్గా నెయ్యిలో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. వీటిని కూడా ఫ్రై చేసేసుకుందాము. ఆ పాయసంకి ఇదే అండి టేస్ట్. వీటితోనే మంచి టేస్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇవి వేగాయి, మంచి కలర్ వచ్చాయి చూడండి, దోరగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఆఫ్ చేసేసుకొని ఒక 5 లేదా 6 ఇలాచీలు ఇలా కచ్చా పచ్చగా దంచుకొని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా ఆ సగ్గుబియ్యం పాయసంలో మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేద్దాము. ఓకే అండి, టేస్టీ వేడి వేడిగా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఈ ఎండాకాలంలో చాలా మంచిది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్కి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.